శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందులకు మీరు నా ఉదరంలో ఉండాలని కోరుకున్నాడు గజాసురుడు. కైలాసంలో పార్వతీదేవి శివుడిని అన్వేషిస్తుండగా దేవతలు గజాసురుని ఉదరంలో ఉన్నాడని చెప్పారు. భర్తను బయటకు తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. అందులకు శ్రీ మహావిష్ణు నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలు తను గంగిరెద్దులు ఆడించేవారిగా మారి గజాసురుని రాజ్యానికి వచ్చి అక్కడ వారందరూ జగన్మోహంగా ఆ గంగిరెద్దును ఆడించారు. సంతోషించిన గజాసురుడు నీకు ఏం కావాలో అని అడిగాడు. అందులకు శివుడిని బయటికి పంపించమని అడిగారు. అప్పుడు గజాసురుడికి వచ్చింది విష్ణుమూర్తిని గ్రహించాడు. గజాసురుడు ఇలా అన్నాడు: తన శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి తన చర్మమును శివుడు ధరించవాలని కోరాడు గజాసురుడు. విష్ణుమూర్తి అందుకు అంగీకరించగా నంది గజాసురుని పుట్ట చీల్చి శివుని బయటికి తీసింది. శివుడు కైలాసానికి బయలుదేరాడు. భర్త వస్తున్నాడన్న వార్త విన్న పార్వతీదేవి అభ్యంగన స్నానం కోసము తన శరీరం నుండి వచ్చిన నులుగు పిండితో ఒక బాలుని చేసి ప్రాణం పోసి ద్వారం దగ్గర రక్షణగా ఉంచారు. పరమేశ్వరుడు రాక అడ్డగించిన ఆ బాలుడు శివుడు తన త్రిశూలంతో కంఠాన్ని తెంచివేశాడు. మహేశ్వరుడు చేసిన పనికి బాధపడిన పార్వతీదేవి బాధను గ్రహించిన శివుడు గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. ఆ బాలుడికి గజానుడు అని నామకరణం చేశారు. గజానుడి వాహనం అనిత్యుడనే ఒక ఎలుక పేరు అనిత్యుడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించారు. అతడి వాహనం నెమలి. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని పూజించి విఘ్నములన్నింటికీ ఒక అధిపతి నిర్ణయించమని ప్రార్థించారు. అందులకు శివుడు తమ కుమారులలో ఎవరైతే ముల్లోకంలో పుణ్య నదులలో స్నానం ఆచరించి మొదలుగా వస్తారో వారిని నియమిస్తాము అన్నారు. కుమారస్వామి వెంటనే నెమలిపై బయలుదేరాడు. తండ్రి షరతు విన్న గణపతి బాధపడి ఏమైనా ఉపాయం ఉందా అని తండ్రి గారిని అడిగారు. అప్పుడు తండ్రి గారు ఒక నారాయణ మంత్రం జపిస్తే 300 పుణ్యనదుల్లో స్నానం ఆచరించినట్లు అవుతుంది అని ఉపదేశించారు. గణపతి తండ్రికి నమస్కరించి నారాయణ మంత్రం జపించగా కుమారస్వామి కన్నా ముందే స్నానమాచరించినట్టుగా భావన వచ్చింది. తప్పు తెలుసుకున్న కుమారస్వామి గణపతికి ఆధిపత్యం ఇవ్వమని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు గణపతికి విఘ్నాధిపత్యం అందజేశారు మహాశివుడు. గొప్ప వేడుకగా ఆ రోజు జరిగింది. గణపతి సమస్త పదార్థాలు కుడుములు తిని ముక్త ఆయాసంగా కైలాసానికి చేరుకొని తల్లిదండ్రులకు నమస్కరించడానికి ఇబ్బంది పడుతుండగా శివుడి శిరస్సులో చంద్రుడు వెటకారంగా నవ్వాడు. వినాయకుడు ఆ అవస్థతో పొట్ట పగిలి మరణించాడు. ఆగ్రహించిన పార్వతీదేవి ఇలా అంటుంది: నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని చంద్రుణ్ణి శపించింది. శాప ప్రభావం వల్ల అల్లకల్లోల అవ్వడం చూసిన బ్రహ్మదేవుడు గణపతికి ప్రాణం పోశాడు. శాంతించిన పార్వతీదేవి శాప విమోచన కోసం ఇలా చెప్పింది: వినాయకుడిని చూసి చంద్రుడు నవ్విన రోజు మాత్రం చంద్రుడిని చూడకూడదు అని శాప విమోచనం చేసింది. వినాయకుడిని చూసి నవ్విన రోజు మనం చంద్రుడిని చూడకూడదు అని మీనింగ్. ద్వాపర యుగంలో వినాయక చవితి నాడు శ్రీకృష్ణుడు నారదులు మాట్లాడుకుంటూ ఆ రోజున చంద్రుడు చూడరాదని చర్చించారు. అదే విషయాన్ని పట్టణంలో చాటింపు వేయించారు. గోశాలలో పాలు పితుకుతూ గిన్నెలో చంద్రబింబం చూశారు శ్రీకృష్ణుల వారు. కొంతకాలానికి సత్రాజిత్తు అనే రాజు శమంతకమణిని సంపాదించి గోపాలుని దర్శనానికి వచ్చారు. ఆ మణిని తనకు ఇవ్వమని అడిగారు గోపాలుడు. ఎవ్వరికి ఇవ్వరని చెప్పి వెళ్ళిపోయారు సత్రాజిత్తు. కొంతకాలానికి సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు ఆ మణి ధరించి అడవికి వేటకు వెళ్ళాడు. ఒక సింహం ప్రసేనుని చంపి ఆ మణిని తీసుకొని వెళ్తుండగా జాంబవంతుడు అడ్డుపడి ఆ మణి తీసుకొని తన కుమార్తెకు ఇచ్చాడు. ఇదంతా శ్రీకృష్ణుడే చేశాడని సత్రాజిత్తు అనుమానించాడు. నిజానిజాలను తెలుసుకుందామని శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి జాంబవంతునితో 28 రోజులు భీకర యుద్ధం చేసి చివరకు మణితో పాటు జాంబవంతుని కుమార్తె
జాంబవతిని తీసుకొని వచ్చారు. జరిగినదంతా సత్రాజిత్తు తెలుసుకొని ఆ మణిని తన కుమార్తె సత్యభామని తీసుకోమని అభ్యర్థించారు. జాంబవతి సత్యభామను వివాహమాడారు శ్రీకృష్ణుడు. మునులు దేవతలు వారిని స్తుతించారు. ఆ మునులు దేవతలు ఇలా అన్నారు: గోపాల, మీరు సమర్థులు కనుక మీ నీలాపరింతలు భరించారు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి అని అడిగారు. అందరకు శ్రీకృష్ణుల వారు ఇలా సమాధానం ఇచ్చారు: ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు తమ తమ శక్తి కొద్ది గణపతి పూజ చేస్తారో వారు ఆ శాప ప్రభావానికి గురికారు అని గోపాలుడు తెలియజేశారు. ఈ విషయాలన్నింటినీ శౌనికాది మునులకు సూత మహర్షి వివరించారు. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి.